తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు ప్రధాని. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వేస్తుందని ఆరోపించారు. డబుల్ ఆర్ ట్యాక్స్ తో ప్రజలు విసిగిపోయారన్నారు మోడీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకగూటి పక్షులేనని మోడీ మండిపడ్డారు. ప్రజల భవిష్యత్తు కోసం దాచిన సొమ్మును కాజేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముకు రక్షణ ఉండదని అన్నారు. ప్రజల ఆస్తుల్లో 50% లూటీ చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఇంతవరకు చేయలేదని గుర్తు చేశారు. వరి ధాన్యంపై 500 రూపాయల బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పారని మోడీ మండిపడ్డారు. ఇక అవినీతి రాకెట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ భాగస్వాములని ఆరోపించారు మోడీ.